హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అండి మన తోటలోకి వెళ్ళాం కదా, పచ్చిమిర్చి తోటలోకి బజ్జీలు వేసే మిర్చి తెచ్చాము. ఒక 20-25 కాయలు ఉండే బజ్జీ వేసే పచ్చిమిర్చి తీసుకొచ్చి ఒక 1/2 కేజీ శనగపిండి కలిపాం. 1/2 కేజీ శనగపిండి, ఒక 50 గ్రాములు వాము, 50 గ్రాములు వాము, ఒక స్పూను సాల్ట్, కొంచెం శనగపిండి, ఇవన్నీ కలిపి దాన్ని నూరామన్నమాట. నూరి మిర్చికి లోపల పక్కన స్టఫింగ్ పెట్టడానికి అది రెడీ చేసుకుని పక్కన పెట్టి, ఈ పచ్చిమిరపకాయలు చివర్లు కట్ చేసి లోపల విత్తనాలని తీసి దాన్ని పెట్టాము. బజ్జీలు వేసా, చాలా బాగా కుదిరినాయి. లోన స్టఫింగ్ అలా పెట్టామన్నమాట. వాము, శనగపిండి, సాల్టు, ఈ 3 కలిసి మిక్సింగ్ చేసి ఇట్లా నూరామన్నమాట. కొంచెం చింతపండు కూడా వేసాం లోన స్టఫింగ్కి. మిర్చి మంటన్నా చింతపండు, కారం, ఉప్పు ఉంటే బాగుంటుందని అట్లా పెట్టాము. బాగున్నాయి, చాలా బాగా కుదిరినాయి. ఈ బజ్జీకాయలు అని చెప్పి పండు మిరపకాయలు కోసుకొచ్చే రోజు బజ్జీకాయలు చెట్లు ఉన్నాయి అన్నా కదా, అవి కోసుకొచ్చి బజ్జీలు వేసాను అనమాట. చాలా బాగా కుదిరినాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మాత్రం మర్చిపోకండి లైక్ చేయటం. ఈ మిరపకాయలు కోసి, బజ్జీలు కోసి మధ్యలో ఉల్లిపాయ ముక్కలు, పల్లీలు వేయించి, నిమ్మకాయ, కారము, ఈ బజ్జీని కట్ చేసి మధ్యలో నిలువుగా దాంట్లో ఉల్లిపాయ ముక్కలు పెట్టి, వేయించిన పల్లీలు పెట్టి, లైట్గా కారం చల్లి నిమ్మకాయ పిండారు మా మనవరాళ్ళు. పిండి తిన్నారనమాట. చాలా బాగున్నాయి అని చెప్పారు. చాలా బాగున్నాయి, చూసి వదిలేస్తున్నారు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. బజ్జీలు మాత్రం చాలా బాగా కుదిరినాయి. ఆ మిర్చీలు మిరప తోటలోకి వెళ్ళిన రోజున కోసుకొచ్చాం. ఇది చూడండి, టమాటా మిర్చి అంట దీన్ని. టమాటా మిర్చి అని. ఇది లావుకాయలు, బాగా లావు ఉంది. ఇది ఒక్కాయే కోసుకొచ్చాను నేను. బజ్జీకాయలు వేరే కోసుకొచ్చి, ఇది ఒక్కటే టమాటా మిర్చి అనేది ఒక్కటే కోసుకొచ్చా. తోటలోకి వెళ్ళిన రోజున లావు మిర్చి చెట్లు చూపించా కదా, చాలా బాగా వచ్చింది. ఇదే షార్ట్లో కూడా పెట్టా. అంతలా వచ్చింది బజ్జీ కూడా. అసలు తింటంటే అప్పటికప్పుడు వేయించి నేను తినే సోడా కూడా కలపలేదన్నమాట. కొంచెం బియ్యం పిండి కలిపా శనగపిండిలో. అవి క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తిన్నారు. ఎంత బాగుందో బజ్జీ. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మిర్చిలో కోసి అని చెప్పానుగా, ఉల్లిపాయ ముక్కలు అవన్నీ పెట్టి చాలా బాగా వచ్చింది. పల్లీలు కూడా వేయించి పెట్టారు, కొత్తిమీర వేశారు. పిల్లలు మాత్రం అట్టా దాన్ని డెకరేషన్ చేశారు. లాస్ట్లో పిండి కొంచెం మిగిలితే పకోడీ చేశా. ఒక ఉల్లిపాయ కట్ చేసి బారుగా కొంచెమే పిండి మిగిలింది. ఒక్క ఉల్లిపాయతో పకోడీ చేశాయి. కొంచెం పకోడీ కూడా చాలా మెత్తని పకోడీ లాగా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్.